అమరావతిలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. దాంట్ నుంచి వచ్చిన ప్రాఫిట్ వాళ్ళకి పోవని అని చాలా ప్లాన్ చేస్తున్నారు. దాన్ని ఎఫెక్ట్ చేసేది బ్యాంక్స్. సో దానికి మీరు కాంప్రిహెన్సివ్గా బ్యాంక్స్ ఇక్కడ ఊరికే బ్రాంచ్ ఓపెన్ చేయడం మాత్రం కాదు, ఇట్లాంటి ఫ్యూచరిస్టిక్ ఐడియాస్కి మీరు సపోర్ట్ చేయడం కూడా ఇంపార్టెంట్ యాజ్ బిజినెస్ ప్రాస్పెక్ట్స్. మీ కమర్షియల్ డిసిషన్ మీరు తీసుకోండి, కానీ ఇట్లాంటిది ప్లాన్ చేస్తున్నారు అంటే మీరు దానికి అండదండగా ఉండడం చాలా ముఖ్యం. అలాగే ఐ వుడ్ థింక్ ఇన్సూరెన్స్ ఒక 2 years క్రితం ప్రధానమంత్రి గారు హర్యానా నుంచి లాంచ్ చేశారు. బీమా సఖి LICకి ఇన్సూరెన్స్ కంపెనీ అన్నిటికీ మహిళల్ని ఏజెంట్గా గ్రామానికి పంపించి ఇన్సూరెన్స్ని ఇంకా ఎక్కువ కవరేజ్ ఇవ్వడానికి. అప్పుడు లాంచ్ చేసిన ఆ రోజే అక్కడే మేము 10 లక్షలు ప్లాన్ చేసాం. అక్కడికక్కడే ఒక 3 లక్షల మంది జాయిన్ అయినారు. 1 సంవత్సరం లోపల దాని రిజల్ట్ అద్భుతం. ఇన్సూరెన్స్ కవరేజ్ పోతుంది, ఆ మహిళలకి వాళ్ళ ఒక శాలరీ అంటే ముందు కమిషన్గా తీసుకున్నా కూడా LICలో 3 సంవత్సరం వాళ్ళ పర్ఫార్మెన్స్ని చూసుకొని వాళ్ళని పర్మనెంట్గా ఏజెంట్ రికగ్నిషన్ ఇస్తున్నారు మహిళలు. సో ఎన్నో ఇట్లా బ్యాంక్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇక్కడ రావడం వల్ల ఎన్నో ఇమ్మీడియట్ బెనిఫిట్స్ మనకు ఉన్నాయి. దాన్ని పూర్తిగా మన ఈ రాష్ట్రానికి అమరావతికి అర్పించి ఈ స్టేట్ని బాగు చేయడానికి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయడం ముఖ్యం. దాంట్లో నేను ప్రధానమంత్రి గారికి నేను మాటికి థ్యాంక్ యూ చెప్పడానికి ఐఎమ్ డ్యూటీ బౌండ్. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయం గురించి నేను వారి దగ్గర మాట్లాడటానికి వెళ్తే వెంటనే రెస్పాన్స్ చేస్తారు. ఏ ఒక్క ప్రాంతం కూడా మనం వెనకపడడానికి వదలకూడదు, నువ్వు క్లియర్గా ప్లాన్ చేయి. మళ్ళీ ఆంధ్ర విభాజనం తర్వాత ముందుకు ఫాస్ట్గా వెళ్ళవలసిన స్టేట్, దానికి ఎంత సపోర్ట్ చేయాలో చెయ్యండి అని నాకు క్లియర్గా గైడెన్స్ ఇస్తారు. కాబట్టి నేను బడ్జెట్లో ఏదో ప్రయత్నం చేస్తున్నాను. అందువల్ల చాలా ముఖ్యమైన డెవలప్మెంట్స్ చాలా జరుగుతుంది. కానీ నేను ముఖ్యంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. సీఎం గారు క్వాంటమ్ హబ్ అలాగే AI కోసం చాలా ఇక్కడ డిస్ట్రిక్ట్గా ITIస్కి బడ్జెట్ కేంద్ర బడ్జెట్ ద్వారా డబ్బు వస్తుంది. అక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న ITIస్ని AI ట్రైనింగ్ సెంటర్గా మార్చడానికి బడ్జెట్లో అనౌన్స్ చేసాం. అది కూడా సీఎం గారు ఒక 2 districtsలో పైలట్ టెస్ట్ చేయవచ్చు. అక్కడ మన యువకులు వచ్చి AI ట్రైనింగ్ పొందుకుంటే వాళ్ళకి వెంటనే ఇండస్ట్రీలో ఇవాళ ఉద్యోగం రావడానికి ఆస్కారం ఉంది అని ఆ స్కీమ్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నిన్న మాట సందర్భంగా మాట్లాడుతున్నప్పుడు టెక్నాలజీ IT ఇవన్నిటికి మనం సైన్స్ ఇది క్వాంటమ్ AI ఇవన్నిటిలో చాలా ముందుకు వెళ్తున్నాం. కానీ కోర్ సైన్సెస్లో కాన్సన్ట్రేషన్ ఉందా అని లోకేష్ గారు అడిగారు. దానికి కూడా ఇక్కడ జవాబు ఉంది అని చెప్పడానికి వస్తున్నా. సీఎం గారి దగ్గర ఆ మాట ఒక రెఫరెన్స్ చెప్పాను. స్కూల్ పిల్లల టైం నుంచి ఆస్ట్రోఫిజిక్స్ మనం స్టార్స్ ప్లానెట్స్ గురించి ఆకాశం గురించి మాట్లాడుతాం. నాకు బాగా గుర్తు, మా ఫ్యామిలీలో 3-4 generations మెమరీలో చెప్పేది. ఒకప్పుడు బెనారస్కి వెళ్ళి సైన్స్ చదవాలని ఉండేది. మా గ్రాండ్ ఫాదర్ టైంలో నాకు చాలామంది ఆ జనరేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు చెప్పేవారు. ఆంధ్ర నుంచి ప్రెసెన్స్ బెనారస్ యూనివర్సిటీలో ఎప్పుడు డామినెంట్గా ఉంటుంది. అప్పుడు ఎక్కువ యూనివర్సిటీస్ లేనప్పుడు ఏ సబ్జెక్ట్స్లో ఉంటాయి? సైన్సెస్లో ఉంటాయి. ఆంధ్ర సైన్సెస్కి పేరెత్తిన ఒక ప్రాంతం.
నిజామాబాద్ జిల్లా దోంచంద గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అమ్మాయి పెళ్లికి నిరాకరించడంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అఖిల అనే యువతి శ్రీకాంత్ అనే యువకుడు 6 ఏళ్లుగా ప్రేమించుకున్నారు. వేరే అబ్బాయిని యువతి అఖిల పెళ్లి చేసుకుంది. ప్రేమించిన అబ్బాయి కోసం శ్రీకాంత్ లండన్ నుంచి తిరిగి వచ్చాడు. అమ్మాయి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో మనస్తాపంతో గడ్డి మందు తాగి యువకుడి ఆత్మహత్య యత్నం చేశాడు. 20 రోజులు ఆసుపత్రిలో శ్రీకాంత్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. శ్రీకాంత్ మృతదేహంతో గ్రామస్తులు నిరసన తెలిపారు. అంటే అమ్మాయికి నేను పరిస్థితుల కారణం వెంకయ్య గారు అమ్మాయి అఖిల అమ్మాయి మేము 6 నుంచి లవ్ చేసుకుంటున్నాము. నేను లండన్లో బాగా తెలిసి లేనప్పుడు నేను మ్యారేజ్ చేసుకుంటే నేను లండన్ నుంచి రప్పించింది. నేను అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాను. లండన్కి వెళ్ళి వచ్చినాక నాకు వేరే మ్యాచ్లో వచ్చి ఇంట్లో చేసుకుంటా అంటే నేనేం కావాలి, మేము ఇద్దరం ఫిజికల్గా కలిసి ఉన్నాము. తను ప్రెగ్నెంట్ అయితే అన్నది. అయితేనే నేను పెళ్లి చేసుకుంటాను. భయపడక చాలా ధైర్యం ఇచ్చిన. హాస్పిటల్కి వెళ్ళింది, రిపోర్ట్ పాజిటివ్ వచ్చింది. ఇంటికి వచ్చింది. మళ్ళీ వాళ్ళ మమ్మీ హాస్పిటల్ తీసుకెళ్ళి రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, నిజామాబాద్ జిల్లా దోంచంద గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి ఏ విధంగా ఉంది? డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతానికైతే ఒక అమ్మాయి పెళ్లికి నిరాకరించిందని నిరాశతో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా దోమకొండ మండలం గ్రామం చోటు చేసుకుంది. అయితే ఎరగట్ల మండలం దామచెల్ల గ్రామానికి చెందిన ప్రియురాలు నిరాకరించినట్టు 30 సంవత్సరాల నాగిరెడ్డి శ్రీకాంత్ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే దీంతో అక్కడ ఉన్న గ్రామస్తులు అది పెళ్లి అఖిల ప్రియ ఏదైతే అమ్మాయి ఉందో అమ్మాయి పూర్తిగా తమ శ్రీకాంత్ని మోసం చేశాడని చెప్పి పెళ్లి పేరుతో కూడా ఆయన జీవితంతో ఆడుకున్నారని చెప్పి కూడా చేరుకుని ఆందోళనకు గురైన బట్టి దోమకొండ చెందిన బట్టి ఎరగట్ల మండలం చెందిన బట్టి యువకుడి బంధువులు కూడా ఎరగట్ల పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. అయితే ప్రస్తుతానికి అయితే ఆందోళన కాస్త సర్దుపోయిందని చెప్పవచ్చు. కేవలం అమ్మాయి వాళ్ళని తమ వ్యక్తి ఆత్మ చేసుకున్నా అని చెప్పి కూడా పురుగుల ఇటు కిరోసిన్ పెట్టుకుని మరి బంధువులు పెద్ద ఎత్తున కూడా ఎరగట్ల పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. అయితే తమకు శ్రీకాంత్ కు న్యాయం చేయాలని చెప్పి ఎవరైతే అమ్మాయి ఉన్నారో అమ్మాయిని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తం కావడంతో కూడా గ్రామానికి చెందిన బట్టి ఏసీపీ అక్కడ సంఘటన స్థలానికి చేరుకుంది. అయితే అక్కడ లాఠీ కలిసి కూడా జరిగింది. దీంతో కూడా ఇరువురు వర్గాలను కూడా శాంతింపజేశారు. లాఠీ చర్య జరగడంతో కూడా అక్కడ పరిస్థితి కాస్త ప్రశాంతంగా ఉందని చెప్పవచ్చు. అయితే ఖచ్చితంగా తమ ఏవైతే శ్రీకాంత్ కు న్యాయం చేయాలి, ఎవరైతే అమ్మాయి ఉందో అమ్మాయిని కూడా వెంటనే అరెస్ట్ చేయాలి, తగిన చర్యలు చేపట్టాలని కూడా చెప్పారు. అయితే దీనికి పోలీసులు కూడా ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా తాము తగిన చర్యలు చేపడతాము, పూర్తిగా విచారణ జరిపిస్తామని చెప్పి న్యాయం చేయమని చెప్పి చెప్పడంతో కూడా వాళ్ళు ఎదురు పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. రైట్ నవీన్, థ్యాంక్ యూ.
పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పల్నాడు జంట హత్యల కేసులో వారి మధ్యంతర బెయిల్ను సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది. పిన్నెల్లి సోదరులు దాఖలు చేసిన 2 పిటిషన్లను కొట్టివేసింది. వారికి ముందస్తు బెయిల్కు అర్హత లేదని జస్టిస్ సందీప్ మెహతా తెలిపారు. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేశారు. పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పల్నాడు జంట హత్యల కేసులో వారి మధ్యంతర బెయిల్ను సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది. పిన్నెల్లి సోదరులు దాఖలు చేసిన 2 పిటిషన్లను కొట్టివేసింది. వారికి ముందస్తు బెయిల్కు అర్హత లేదని జస్టిస్ సందీప్ మెహతా తెలిపారు. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, పిల్లల్ని బెయిల్ పిటిషన్ కి సంబంధించి సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీపిక, ఇటీవల మార్చల్ల నియోజకవర్గంలో జరిగినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 2 కార్యకర్తల హత్యకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు పైన ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ 2 హత్యకు సంబంధించి పిన్నెల్లి సోదరుడు పైన ఇప్పటికే పోలీసులు కేసు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో పిన్నెల్లి సోదరులు ముందస్తు బెయిల్ కోసం గతంలో హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే హైకోర్టు వారికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే పిన్నెల్లి సోదరులు ముందస్తు బెయిల్ కావాలంటూ సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ పైన విచారణ జరిగినటువంటి సుప్రీంకోర్టు గతంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ముందస్తు బెయిల్ ఇస్తూ. దీనికి సంబంధించి మళ్ళీ ఇటు ఏపీ పోలీసులు సుప్రీంకోర్టులో ఆశ్రయించినటువంటి నేపథ్యంలో దీనిపైన తాజాగా మళ్ళీ ఈ రోజు కూడా విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా పిన్నెల్లి సోదరులకు ఏదైతే గతంలో వచ్చినటువంటి ఇంటరిమ్ బెయిల్ ఏదైతే ఉందో ముందస్తు మధ్యంతర బెయిల్ దాన్ని క్యాన్సిల్ చేసింది. అంతేకాకుండా పిన్నెల్లి సోదరులు 2 వారాల్లో కూడా కోర్టులో లొంగిపోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలో మే 24వ తేదీన టీడీపీ కార్యకర్తలు వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు ఈ 2 కూడా హత్యకు గురయ్యారు. ఈ హత్యకు పిన్నెల్లి సోదరులే కారణమంటూ ఇప్పుడు పోలీసులు కేసు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టులో పిన్నెల్లి బ్రదర్స్ కు తీర్పు వ్యతిరేకంగా వచ్చినటువంటి నేపథ్యంలో 2 వారాల్లో వాళ్ళు ఇటు లొంగిపోవాల్సి ఉంటుంది. లేదంటే పోలీసులు కోర్టు ఆదేశాలకు అనుగుణంగా పిన్నెల్లి సోదరులను అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కేసుకు సంబంధించి రానున్నటువంటి రోజుల్లో ఏం జరగబోతుందనేది చూడాలి. మొత్తంగా అయితే ఇప్పుడు పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టులో కూడా నిరాశ ఎదురైందని చెప్పుకోవచ్చు. దీపిక, రైట్, థ్యాంక్ యూ. హైదరాబాద్ జేఎన్టీయూ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. హాజరు శాతం సరిపడా లేకపోవడంతో మనస్తాపంతో దివ్య అనే బీటెక్ విద్యార్థి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. దీంతో దివ్య మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. హైదరాబాద్ జేఎన్టీయూ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. హాజరు శాతం సరిపడా లేకపోవడంతో మనస్తాపంతో దివ్య అనే బీటెక్ విద్యార్థి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. దీంతో దివ్య మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు.
శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలకు మొదటి 3 రోజులు ఆన్లైన్ ఈడిప్ కు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. వైకుంఠ ద్వార దర్శనాల ఈడిప్ కు రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. గడిచిన 24 గంటల్లో ఈడిప్ కు 6 లక్షల మంది రిజిస్ట్రేషన్లు నమోదు చేసుకున్నారు. 1+3 విధానంలో మొత్తం 15,50,000 మంది భక్తుల పేర్లు నమోదయ్యాయి. డిసెంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈడిప్ రిజిస్ట్రేషన్లు కొనసాగనున్నాయి. శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలకు మొదటి 3 రోజుల ఆన్లైన్ ఈడిప్ కు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. వైకుంఠ ద్వార దర్శనాల ఈడిప్ కు రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. గడిచిన 24 గంటల్లో ఈడిప్ కు 6 లక్షల మంది రిజిస్ట్రేషన్లు నమోదు చేసుకున్నారు. 1+3 విధానంలో మొత్తం 15,50,000 మంది భక్తుల పేర్లు నమోదయ్యాయి. డిసెంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈడిప్ రిజిస్ట్రేషన్లు కొనసాగనున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్. రైట్ దీపిక, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయంతో గతంలో జరిగిన ఘటనల దృష్ట్యా ఈ ఏడాది వైకుంఠ ద్వార దర్శన టికెట్లను ఆన్లైన్ లో విడుదల చేయబోతుంది. అది కూడా లక్కీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపింది. తాజాగా నిన్న ఉదయం 10 గంటలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు చూసుకుంటే 1+3 విధానంలో దాదాపు 15,50,000 మంది పైచిలకు భక్తులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఆ రకంగా మొదటి 3 రోజులు లక్కీ డిప్ ద్వారా టికెట్లు కేటాయించబోతున్న తరుణంలో దాదాపు తిరుమల తిరుపతి దేవస్థానం 5 రోజుల పాటు కండిషన్ పెట్టింది. నిన్నటి నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు ఈ స్థాయిలో టికెట్లు నమోదు చేసుకోవచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానం అంచనా ప్రకారం దాదాపు 40 నుంచి 50 లక్షల మంది భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. భారీ ఎత్తున డిమాండ్ నెలకొందని చెప్పుకోవాలి. ఎందుకంటే 3 రోజులు కలిపి దాదాపు 2 లక్షల పైచిలకు మంది భక్తులకు మాత్రమే దర్శన బాగుండే అవకాశం ఉంది. అలాంటి తరుణంలో దాదాపు 40 నుంచి 50 లక్షల మంది భక్తులు ఆ టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. వారందరూ కూడా లక్కీ డిప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. గడిచిన 24 గంటల్లో 15,50,000 మంది 1+3 విధానంలో నమోదు చేసుకున్నారు. టీటీడీ మొబైల్ యాప్ ద్వారా 3,40,000 మంది రిజిస్ట్రేషన్ జరిగితే దాదాపు 8,51 మంది భక్తులు పేర్లు నమోదు చేసుకున్నారు. టీటీడీ వెబ్సైట్ ద్వారా 5,75,000 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. వాట్సాప్ అయితే గవర్నమెంట్ ఇచ్చిన ఈ గవర్నమెంట్ వాట్సాప్ ద్వారా 98,000 మంది భక్తులు వాళ్ళ పేరు నమోదు చేసుకున్నారు. వీరికి అందరికి కూడా డిసెంబర్ 1వ తారీఖు వరకు నిన్నత టైం ఉంది. డిసెంబర్ 2వ తారీఖున ఈ టికెట్లను రిలీజ్ చేస్తారు. లక్కీ డిప్ లో టికెట్లు పొందుతారో వారికి మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది. ఆ తర్వాత 3వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కూడా పూర్తిగా ఆఫ్లైన్ లో నేరుగా వచ్చి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రకంగా వైకుంఠ ద్వార దర్శనానికి భారీ ఎత్తున భక్తులు డిమాండ్ అనుకుని చెప్పుకోవాలి. దీపిక. రైట్, థ్యాంక్ యూ సురేష్. నిడదవోలు పట్టణ అభివృద్ధికి అవసరమైన తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చారు మంత్రి నిమ్మల రామానాయుడు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పురపాలక సంఘం ఏర్పాటై 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవ వేడుకలకు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రి నిర్మల ఈ సందర్భంగా ప్రసంగించారు. దశాబ్దాల చరిత్ర కలిగిన చారిత్రాత్మక ప్రాంతం నిడదవోలు అన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా గోదావరి జలాలను శుద్ధి చేసి నిడదవోలు పట్టణానికి మంచినీరు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇక రాష్ట్రంలోనే నిడదవోలను ఆదర్శ నియోజకవర్గంగా అగ్రగామి పట్టణంగా తీర్చిదిద్దుతామన్నారు మంత్రి కందుల దుర్గేష్. కూటమి ప్రభుత్వ హయాంలో నిడదవోలు పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. దాన్ని పూర్తి చేసి ప్రజలకు అందించే బాధ్యతని ఈ కూటమి ప్రభుత్వం మనం తీసుకున్నాం. అందుకే సంవత్సరన్నర కాలంగా అక్కడ పనులు వేగవంతం అవుతూ ఉన్నాయి. అప్పుడు 2014 నుంచి 2019 వరకు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ హయాంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ స్థానిక శాసనసభ్యులు శేషారావు గారు కృషితో ప్రారంభమైంది. కానీ తర్వాతి కాలంలో ఆ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది నత్తనడక నడుస్తున్నటువంటి సందర్భంలో మళ్ళీ 15 నెలల కాలంలో నేను ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి దాన్ని వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. కల్లా ఆ బ్రిడ్జిని తయారు చేసి మనకి ఏ ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యతని తీసుకున్నాను. ఏదైతే ఈ యొక్క వెస్టర్న్ డెల్టా ఏదైతే ఉందో ఆ వెస్టర్న్ డెల్టాకు ఒక ముఖద్వారం కూడా ఈ నిడదవోలు అనే సందర్భంగా గుర్తు చేసుకుంటూ
అదేవిధంగా ప్రధాన మెయిన్ కెనాల్ ఏదైతే అవుట్ ఫాల్ స్లూయిస్ నుంచి మొదలై మెయిన్ కెనాల్ నిడదవోలు వచ్చి నిడదవోలు దగ్గర నుండి అది శాఖలుగా ఉపశాఖలుగా ఆ కాలువ అంతా కూడా జిల్లా అంతా కూడా ప్రవహించి సాగునీరు త్రాగునీరు జిల్లా ప్రజలందరికీ కూడా అందించేటువంటి విషయంలో నిడదవోలు ఒక జంక్షన్ గా మా సాగునీరు త్రాగునీరు కూడా ఉన్నటువంటి పరిస్థితిని కానీ అదేవిధంగా రైల్వేకి సంబంధించి కూడా అటు విజయవాడ నుంచి వచ్చేటువంటి రైల్వే లైన్ కానీ ఇటు నర్స్పూర్ నుంచి వచ్చేటువంటి రైల్వే లైన్కి కూడా జంక్షన్ గా నిడదవోలు ఉన్నటువంటి ప్రాంతం కానీ అంటే అటు సాగునీరుకి కానీ ఇటు రైల్వేకి కానీ అదేవిధంగా చరిత్రలో కూడా చూస్తే పెద్ద ఎత్తున ఈ రోడ్డు రవాణా సౌకర్యాలు లేనిటువంటి స్థితిలో కూడా ఆ రోజు పెద్ద ఎత్తున పడవల ద్వారా కూడా జల రవాణాకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం కూడా మన నిడదవోలు ప్రాంతం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయానికి అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి దేవస్థానానికి అదనపు భద్రత కల్పించారు. ఈ సందర్భంగా కొత్తగా నియమితులైన ఎస్పీఎఫ్ సిబ్బంది స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు ఆయుధ పూజ చేశారు. నియమితులైన ఎస్పీఎఫ్ సిబ్బందికి ఆలయ ఈవో రమాదేవి స్వామివారి శేష వస్త్రం కప్పి లడ్డు ప్రసాదాలు అందజేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మర్యాదపూర్వకంగా ఉండాలని, స్వామివారి సన్నిధిలో విధులు క్రమశిక్షణగా నిర్వహించాలని ఎస్పీఎఫ్ సిబ్బందికి సూచనలు చేశారు ఆలయ ఈవో. మనందరికీ తెలుసు భీమేశ్వర ఆలయంలో పెద్ద ఎత్తున భక్తులకు ఇక్కడికి వచ్చేటువంటి యాత్రికులకు అందరికీ కూడా సౌకర్యాలు కల్పిస్తున్నాము. అందులో భాగంగా మనం భద్రతా చర్యల్లో కూడా చాలా ముఖ్యము. మనకు గతంలో రాజన్న ఆలయంలో ఉన్నటువంటి ఎస్పీఎఫ్ సిబ్బందే కాకుండా మనం ఎస్పీఎఫ్ సిబ్బందిని అదనంగా కావాలని సీఎం సెక్యూరిటీ ఆడిట్ జరిగినప్పుడు కోరడం జరిగింది. వెంటనే డిపార్ట్మెంట్ నుంచి వారు సహకరించి ఈరోజు 12 మందిని ఎస్పీఎఫ్ సిబ్బందిని మనకు అలాట్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా భీమన్న ఆలయం వరకే వారిని మనం ఉపయోగించుకోవడానికి క్యూ లైన్లు కానీ లడ్డు ప్రసాదం కౌంటర్స్ కానీ మనకి ఇక్కడ ఉన్నటువంటి దేవాలయానికి సంబంధించిన ప్రతి భద్రతా వ్యవస్థకు సంబంధించి వారందరూ కూడా ఇక్కడ సేవలు అందించడానికి ముందుకు వచ్చారు. మనందరికీ బాపట్ల జిల్లాలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. బుల్లికురవ మండలం చెన్నుపల్లి గ్రామంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు చేశారు. ఈనాం భూములు సాగు చేసిన రైతులకు తొలి విడత అన్నదాత సుఖీభవ పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు మంత్రి. ఇచ్చిన మాట ప్రకారం అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలపడంతో పాటు అద్దంకిని రెవెన్యూ డివిజన్ గా చేశామన్నారు. చెన్నుపల్లి రావడం జరిగింది. చెన్నుపల్లిలో మన ఇనాం భూములు ఉంటాయి. పోయినసారి ఫస్ట్ విడత పడినప్పుడు పడలేదు. అందుకని ఇప్పుడు చెన్నుపల్లి కానీ మక్కినారపాలెం కానీ లేకపోతే కొమ్మాలపాడు ఈ ప్రాంత రైతులకి అందరూ కూడా ఇబ్బంది జరగకుండా ఉండాలని కోసం ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్తే ఇనాం భూములు అన్నిటి కూడా పోయినసారి మిస్ అయిన 5,000 ఇప్పుడు ఒక 5,000 మొత్తం కలిపి 10,000 వేసాము. అయినా సరే ఇంకొంతమంది రైతులకు రాలేదని చెప్తా ఉన్నారు. అదొకటి వెరిఫై చేయమని చెప్పి ఇల్లు సర్వే చేసి వచ్చేటప్పుడు మళ్ళీ 3వ విడత పడేటప్పుడు మిగతా ఎవరైతే కవర్ కానియో అవి మొత్తం కూడా చేపిస్తాం. ప్రతి గ్రామంలో కూడా ఆర్ఎస్ఎస్ ద్వారా కరెంటు పూర్తి స్థాయిలో బాగుండాలని దానికోసం ఇప్పుడు దాకా 9 గ్రామాలు పూర్తి స్థాయిలో చేసాము. 8,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొత్త ట్రాన్స్ఫారాలు చేసాము, బ్రేకర్లు పెట్టాము, ఎక్కడ కూడా లో వోల్టేజ్ లేకుండా ఉండటం కోసం కొత్త సబ్స్టేషన్ కడుతున్నాము. ఇప్పటికే మన కాన్స్టిట్యూన్సీ లో దాదాపు 5 సబ్స్టేషన్ కట్టాము. ఏ రకమైన ఇబ్బంది కొనుక్కోవడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా సబ్స్టేషన్ లో వోల్టేజ్ ఉన్న చోటల్లో కూడా సబ్స్టేషన్ టెండర్లు పిలుస్తున్నాము. 1-2 రోజుల్లో అన్ని చోట్ల కూడా ఆర్టీఎస్ఎస్ పనులు అదేవిధంగా సబ్స్టేషన్లు నిర్మాణం లో వోల్టేజ్ ఉండకూడదనే. బడుగు బలహీన వర్గాలు ఎదగాలంటే మహాత్మా జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే చూపిన మార్గంలో నడవాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మహాత్మా జ్యోతిరావు పులే 135వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ మినిస్టర్స్ క్వార్టర్స్ లో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు మంత్రి పొన్నం. జీవితం ఉన్నత శిఖరాలకు చేరాలంటే విద్యనే మూలాధారమని చెప్పిన వ్యక్తి పూలే అని ప్రతి ఒక్కరూ వారి పిల్లలను బాగా చదివించి ప్రయోజకులను చేయాలన్నారు. పూలే గారి 135వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఈరోజు
దేశవ్యాప్తంగా బడుగు బలైన వర్గాలు ఎదగాలంటే జ్యోతిబా పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు చూపిన మార్గంలో నడవాల్సిన అవసరం ఉంది. అందుకు విద్యనే మూలాధారం. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ పిల్లల్ని బాగా చదివించే ప్రయత్నం చేయాలనే సందర్భంగా కోరుతూ వారు చూపిన మార్గం అదే. అదేవిధంగా ఐక్యంగా ఉండి సంఘటితంగా పోరాడమని చెప్తా ఉన్నారు. కాబట్టి తప్పకుండా జ్యోతిబా పూలే ఆశయాలను, ఆలోచనలను అమలు చేస్తూ బలైన వర్గాల అభివృద్ధికి అన్ని రకాలుగా ముందుండాలని, దానికి తప్పకుండా అందరం కలిసి ముందుకు పోదాం.